సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నా పేరు సాయి చరణ్. నిన్న రిలీజ్ అయిన అగ్లీ స్టోరీ సో చాలామందికి అయితే నచ్చుతుంది అన్నమాట సినిమా. ద సేమ్ టైం ప్రణవ్ స్వరూప్ గారు డైరెక్టర్ గారు మన పక్కనే ఉన్నారు. సో ఇంత హార్డ్ స్టోరీ తీయడానికి రీజన్ ఏంటి? పట్టుకుంటారా? ఇంత హార్డ్ స్టోరీ తీయడానికి రీజన్ అంటే ఒక డిఫరెంట్ స్టోరీ, ఐ మీన్ కొత్తది ఏదైనా కథ చెప్దాం, ఎమోషన్ మీద, నాకు ఎమోషన్స్ మీద కథ చెప్పాలని ఉంటుంది అనమాట. సో అందుకని ఎమోషన్ మీద రాసుకున్నాయి కదా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ సినిమాకైనా ఎమోషన్ వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్ కనెక్ట్ అయితేనే సినిమాలు హిట్లు అవుతాయి. సో రాబోయే సినిమాలు కానివ్వచ్చు, ఏ సినిమా ఇన్స్పిరేషన్ తీసుకొని చేశారు ఈ సినిమా? ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఏం తీసుకోలేదని అంటే చిన్నప్పటి నుంచి మణిరత్నం గారి సినిమాలు, రామ్ గోపాలవరం గారి సినిమాలు, భారతీరాజా గారి సినిమాలు, ఇలాంటి సినిమాలన్నీ చూసి చాలా ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట అందులో క్యారెక్టరైజేషన్స్. సో నేను కూడా అందుకని క్యారెక్టరైజేషన్ మీద రాసుకున్నాను కదా. ఒక క్యారెక్టర్ బిహేవ్ చేస్తే దానివల్ల వచ్చే ఏంటి, దానివల్ల కథ ఎలా జరుగుతుంది అని చెప్పి క్యారెక్టర్ వల్ల కథ జరిగేది రాసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవికా గౌర్ గారు చేసిన యాక్టింగ్ హార్సమ్. ఎందుకంటే హీరో గారు నందు గారు బాగా చేసినప్పటికీ అవతల ఆపోజిట్ వాళ్ళు కూడా ఇంకా బాగా చేయాలి, అప్పుడే పండుద్ది సీను. సో ఆవిడని ఎలా ఒప్పించారు? ఆవిడకి స్క్రీన్ నేను ఐ మీన్ వీడియో కాల్లో స్టోరీ చెప్పాను ఆవిడకి. స్టోరీ చెప్తే స్టోరీ చెప్పినప్పుడే కనెక్ట్ అయ్యారు. కానీ షూట్ చేసినప్పుడు కొన్ని సీక్వెన్సెస్కి ఆవిడ ఇది బాగా వద్దు, వర్కౌట్ అవ్వదేమో, మరీ ఇంత వైలెంట్గా ఇంత హార్డ్గా చూపించడం అవసరమా అని చెప్పి అన్నారు. నేను ఆవిడకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉండాలి, ఇలా ఉన్నారు, బయట ఇలా సఫర్ అవుతున్నారు, అందుకని చెప్పి చూపిద్దాం అని చెప్పేసి అని ఆవిడ చెప్పి ఒప్పించి అప్పుడు షూట్కి వెళ్ళేవాడు అనమాట. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రణవ్ స్వరూప్ చాలా సింపుల్ క్యూట్ నేమ్. ఇంత వైల్డ్గా ఎలా ఆలోచిస్తున్నారు సార్ మీరు? నేను ఎక్కువ చలంగారి బుక్స్ చదువుతుంటాను సార్. ఎక్కువ బుక్స్ చదువుతున్నప్పుడు ఏంటంటే ఆ బుక్స్లో రకరకాల క్యారెక్టర్స్ని, ఫిక్షనల్ క్యారెక్టర్స్ని అంటే మనం ఇప్పుడు సినిమా చూస్తున్నాం అనుకోండి సార్, మనం స్క్రీన్ మీద అన్ని కనబడిపోతుంటాయి మనకి. అదే పేపర్ ఎక్కడైనా చదువుతుంటే, స్టోరీ చదువుతుంటే మనకి ఆ విజువల్స్ అవి మనం విజువలైజ్ చేసుకుంటాం. అక్కడ ఎలా నడుచుకుంటూ వెళ్ళాడంటే ఎక్కడ నడుచుకెళ్ళాడు, ఆ రోడ్డు ఏంటి, అన్నీ మనం వేసుకుంటాం. సో నేను ఆ బుక్స్ చదవడం వల్ల నేను ఎమోషన్స్ అవన్నీ కూడా అది అలా రాసుకోగలిగాను అనమాట. యాక్చువల్లీ బుక్స్ చదవడం వల్ల. నిన్న నేను సినిమా చూడలేదు, నేను ఒక ఫ్రెండ్ సినిమా చూసి నాకు వచ్చి చెప్పాడు, ఒక ఆర్జీవి సందీప్ రెడ్డి వంగ తర్వాత అలా ఉన్నారా బాబు ఈ డైరెక్టరు, అంత వైల్డ్గా ఆలోచిస్తున్నారు అన్నారు. సో ఈ వర్డ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు దీని గురించి? అంటే వాళ్ళందరూ చాలా గొప్పలండి, నేను అలా గొప్పగా అనుకోవట్లేదు. గొప్పలే, ఏదైనా చిన్న సినిమా నుంచే మొదలు పెట్టారు వాళ్ళు కూడా. అర్జున్ రెడ్డి ఫస్ట్ చిన్న సినిమా, తర్వాత బ్లాక్ బస్టర్ అయింది, అలానే కదా. చాలా హ్యాపీగా ఉంటుందండి యాక్చువల్గా. నాకు కూడా ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి అనే నేను లవ్ స్టోరీస్ అవి కాకుండా ఎమోషన్స్ మీద వర్కౌట్ చేద్దాం అంటే మనలో అందరిలోనే ఎమోషన్స్ ఉంటాయి సార్. సో అందుకని చెప్పి ఎమోషన్స్ మీద వర్క్ చేద్దాం అని చెప్పేసి రాసుకున్నాను అనమాట. సో కార్తిక్ లాంటి వ్యక్తులు రియల్ లైఫ్లో మీకు ఏమైనా తగిలారా? అంతకన్నా వర్స్ట్ క్యాండిడేట్స్ని చూస్తుంటాం సార్. మనం చాలా వర్స్ట్ క్యాండిడేట్స్ని చూస్తుంటాం. అలా చూసాను నేను, చాలా వర్స్ట్గా ఉండేవాళ్ళని. కానీ ఆ క్యారెక్టర్స్ రాయలేదు ఇందులో. అలా ఓ వైఫ్తో చాలా యారగెంట్గా బిహేవ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్న వాళ్ళని చూశాను నేను. దానివల్ల అమ్మాయిలు బయటపడట్లేదు వాళ్ళు. సో ఇంట్లో పేరెంట్స్ అంటే ఇప్పుడు సపోజ్కి అంత సఫర్ అవుతున్న ఒక అమ్మాయిని నాన్న కాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు మా హస్బెండ్, నేను వచ్చేస్తానంటే ఇంట్లో చుట్టాలందరిలో పరుగు పొద్దమ్మా, వద్దమ్మా, ఆడితోటే ఉండని చెప్పి కాంప్రమైజ్ చేంజెస్ బతికించే వాళ్ళు. వాళ్ళ లైఫ్ అలా కాంప్రమైజ్లో బతికేస్తున్నారు అనమాట. సో అలా కాంప్రమైజ్లో బతకకుండా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అమ్మాయి అనేది ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, ఆ అమ్మాయికి ఏది అనిపిస్తే చేయాలి, అందుకని చెప్పి కథ రాశాను అనమాట. చాలా మందికి ఇప్పుడు చూసుకున్నట్టే డైరెక్టర్ గారు చాలా మంది కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ. సో ఎందుకంటే చాలా వరకు ఎక్కడెక్కడో, ఎందుకంటే సపోజ్ మనం హైదరాబాద్లో చేసుకున్నాం, ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో ఇలాంటి కార్తిక్ లాంటి అబ్బాయి ఎక్కడో ఒక చోట ఉండుంటారు. దీని నుంచి లేడీస్ వరకు ఏం చెప్తారు మీరు? అంటే అమ్మాయిలకి ఏం చెప్తారు? సో మీకు నచ్చినట్టు ఉండండి, మీకు నచ్చినట్టు బతకండి, అంతేగాని పక్క వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇంట్లో ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటారో, మీ లైఫ్ మీకు నచ్చినట్టుగా, మీకు ఇష్టమైనట్టుగా మీరు ఎలా బతకాలనుకుంటున్నారో, బటర్ఫ్లైస్ లాగా ఎగరాలనుకుంటున్నారో, మీకు ఎలా కావాలనుకుంటున్నారో అలా ఉండండి, అంతేగాని ఎవరు మీ లైఫ్ని కంట్రోల్ చేయకూడదు. మీరు హ్యాపీగా ఉండండి. సో మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి మీకోసం ఈరోజు ఫస్ట్ షో అయినా సెకండ్ షో అయినా టికెట్స్ బుక్ చేసుకొని ఫ్రెండ్స్తో నేను వెళ్తా. అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, మీకు మాట ఇస్తాను. వీడియో మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.